Hello everyone, welcome to Python Life YouTube channel. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత నీ జాబ్ రోల్ అనేటువంటిది డేటా ఇంజనీర్ కావాలి అంటే, డేటా ఇంజనీర్ అవ్వాలంటే ఎస్క్యూఎల్లో ఎంత డెప్త్ నువ్వు ప్రిపేర్ కావాలి, ఎంత డెప్త్ కావాలి ఎస్క్యూఎల్ అనేటువంటిది. సో దాని గురించి ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తున్నాం. టు బికమ్ ఏ డేటా ఇంజనీర్ యూ నీడ్ టు ఓకేనా డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్టైజ్. సో చాలా డీప్ గా నువ్వు ఓకేనా నేర్చుకోవాలి ఎస్క్యూఎల్ అనేటువంటిది. ఎందుకండి అంటే డేటా ఇంజనీర్ జాబ్ ఈజ్ ద ఇట్స్ లైక్ ఏ డేటా అనలిస్ట్. ఓకేనా డేటా అనలిస్ట్ and data analyze, data engineer and data designer. So ఇవి ఓకేనా సో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ జాబ్స్ ఇన్ డేటాబేస్. సో మరి ఇటువంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఓకేనా డెసిగ్నేషన్ ఉన్నటువంటి జాబ్కు యూ నీడ్ టు ప్రిపేర్ వెరీ డెప్త్. మరి ఏమేమి నేర్చుకోవాలి దాంట్లో అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూస్తే, డేటాబేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్. ఈ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్లో డేటా మోడలింగ్ టెక్నిక్స్ అనేటువంటిది నీకు తెలిసి ఉండాలి. డేటా మోడలింగ్ అంటే దట్ మీన్స్ సో డేటా నెట్వర్క్ మోడల్, రిలేషనల్ మోడల్, హైరారికల్ మోడల్. సో వీటి గురించి నీకు ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలిసి ఉండాలి. అండ్ వీటితో పాటు ఓకేనా నార్మలైజేషన్ కాన్సెప్ట్స్, డేటా నార్మలైజేషన్ ఏంటి, ఈ నార్మలైజేషన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్ మీన్స్. సో హియర్ ద రోల్ ఆఫ్ ది నార్మలైజేషన్ ఈజ్ టు ఎలిమినేట్ ద redundancy, that means duplicate data, and next to make sense of functional dependencies అని చెప్తాం. ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటే ఏంటి మళ్ళీ, ద నాన్ కీ అట్రిబ్యూట్స్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ కీ అట్రిబ్యూట్స్. హియర్ వి హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ ఓకేనా డిపెండెన్సీస్ లైక్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అండ్ మల్టీ వ్యాలిడ్ డిపెండెన్సీస్. సో ఇటువంటి డిపెండెన్సీస్ అనేటువంటి వాటిని ప్రాపర్గా మేనేజ్ చేయాలి ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్. అండ్ దాంతోపాటు డీనార్మలైజేషన్ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. తర్వాత కన్స్ట్రైంట్స్, హౌ టు అప్లై కన్స్ట్రైంట్స్. కన్స్ట్రైంట్ మీన్స్ రూల్. ఓకేనా సో మరి ఏమున్నాయి కన్స్ట్రైంట్స్, ప్రైమరీ కీ కన్స్ట్రైంట్స్, ఫారెన్ కీ కన్స్ట్రైంట్స్, నాట్ నల్ కన్స్ట్రైంట్. ఓకేనా ఇట్లా సమ్ కీ కన్స్ట్రైంట్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇదంతా ఆర్కిటెక్చర్, మనం డేటాబేస్ ఆర్కిటెక్చర్ ను ప్రాపర్ గా డిజైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేటువంటిది లేకపోతే ఓకేనా ఒక టేబుల్ అనేటువంటిది ఎట్లా డిజైన్ చేస్తున్నాం, ఎట్లా డిఫైన్ చేస్తున్నాం అనేటువంటిది ఓకేనా మేజర్ గా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. డేటా మోడలింగ్, నార్మలైజేషన్, డీనార్మలైజేషన్, కన్స్ట్రైంట్స్ అనేటువంటి కాన్సెప్ట్ మీద. ఇఫ్ యూ ఎఫెక్టివ్లీ create the table and then it can accept the data that way only, and you will retrieve the data that way only. If you mistake in this particular area, okay na, your database becomes clumsy. So be careful with these areas. And next query optimization and performance tuning. ఎటువంటి క్వైరీ పడితే అటువంటి క్వైరీస్ అనేటువంటిది రాయకూడదు. సమ్ టేబుల్స్ మీద ఇండెక్సెస్ అనేటువంటిది ఉండాలి, కాలమ్స్ మీద ఇండెక్సెస్ అనేటువంటిది ఉండాలి. బేస్డ్ ఆన్ ఇండెక్సెస్ డేటా రిట్రైవింగ్ ఓకేనా స్పీడ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎందుకండి అంటే ఇండెక్స్ అనేటువంటిది ఉంటే నీకు ఏమవుతుంది, డేటా స్పీడ్గా రిట్రైవ్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్
ఒక టెక్స్ట్ బుక్ అనేటువంటిది తీసుకున్నాం. టెక్స్ట్ బుక్ బిగినింగ్ లో ఇండెక్స్ పేజ్ అనేటువంటిది లేనప్పుడు ఆ టెక్స్ట్ బుక్ లో ఒక పర్టికులర్ టాపిక్ అనేటువంటిది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయడం ఇట్స్ ఓకేనా బికమ్స్ కాంప్లెక్సిటీ. అది నీకు ఇండెక్స్ పేజ్ అనేటువంటిది ఉంటే ఆ టాపిక్ ఏ పేజ్ నెంబర్లో ఉంటుందో డైరెక్ట్ ఆ పేజ్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. సో ఇట్లా మనము క్వైరీ ఆప్టిమైజేషన్ అంటే పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉండాలి. లేదు అంటే ఓకేనా సో ఇట్ బికమ్స్ స్లో అని చెప్తున్నాం. అండ్ తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అంటే ఏ డేటా అనేటువంటిది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ డేటాను బేస్ చేసుకొని నెక్స్ట్ ఓకేనా మనం ఎటువంటి డేటాను రిట్రైవ్ చేయాలి అనేటువంటి ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి. అండ్ పార్టిషనింగ్ కావచ్చు అండ్ షేడింగ్ కావచ్చు. సో ఇదంతా ఈ ఈ ఏరియాలో కూడా నీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. తర్వాత అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ అనలిటిక్స్. సో హియర్ యూ నీడ్ టు know and you have a knowledge in depth in విండో ఫంక్షన్స్ మీద నీకు ఫుల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. ఓకేనా కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ రోనమ్ కానీ డెన్స్ ర్యాంక్ కానీ లీడ్ కానీ అండ్ నెక్స్ట్ సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీద నీకు నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. సమ్ అనేటువంటిది అండ్ యావరేజ్ మిన్ మ్యాక్స్ అనేటువంటి వాటి మీద కూడా నీకు ఫుల్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. సో ఎవరికి ఇదంతా అంటే డేటా ఇంజనీర్ ఓకే ఎవరైతే ప్లే చేయాలనుకుంటున్నారో ఈ రోల్ను ప్లే చేయాలనుకుంటున్నారో వాళ్లకు ఈ ఏరియాస్లో డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి. అండ్ తర్వాత నెక్స్ట్ డేటా పైప్ లైనింగ్ అంటే దట్ మీన్స్ ఇక్కడ ఓకేనా మెర్జింగ్ ద డేటా. సో ఒక టేబుల్ని ఇంకో టేబుల్ తోటి ఎట్లా మెర్జ్ చేయాలి. సో అసలు టేబుల్స్ ను ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ ఎందుకు అంతా ఒకే దగ్గర స్టోర్ చేసుకోవచ్చు కదా అంటే ఇట్స్ నాట్ గుడ్ థింగ్. ఎందుకండి అంటే రిలేటెడ్ డేటా ఇన్ స్టోర్ ఇన్ వన్ పర్టికులర్ టేబుల్ అండ్ అదర్ రిలేటెడ్ డేటా స్టోర్ ఇన్ అనదర్ టేబుల్. సో అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ వాంట్ ఓకేనా combine those two tables, so here we need to use proper joining concept. సో ఆ కాన్సెప్ట్ మీద కూడా నీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి అని చెప్తున్నాం. అండ్ వీటితో పాటు ఇన్సర్షన్స్ అప్డేట్స్ డెలీట్స్ సో వీటి మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పుడే యూ విల్ బికమ్ ఏ డేటా ఇంజనీర్ అని చెప్తున్నాం. సో మరి ఓకే నేను డేటా ఇంజనీర్ కావాలి అంటే దిస్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రిక్వైర్డ్ అని చెప్తున్నారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడ అవైలబుల్గా ఉంటుందండి అంటే pythonlife.in/oracle-live.html అనేటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేస్తే దీంట్లో బిగినర్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఈ పేజ్ లో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఉన్నాయి. సో అండ్ కోర్స్ సిలబస్ ఇక్కడ మనము ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 12 చాప్టర్స్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 8 చాప్టర్స్ టోటల్ గా 20 చాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. వీటితో పాటు ఓకేనా సమ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి కూడా ఆఫర్ చేస్తాం. అండ్ మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఓకేనా డెవలప్మెంట్ అంటే దట్ మీన్స్ జావా డెవలపర్స్ విత్ ఎస్క్యూఎల్ జావా పైథాన్ డెవలపర్స్ విత్ ఎస్క్యూఎల్ డెవలప్స్ డెవలపర్స్ విత్ ఎస్క్యూఎల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ రోల్ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఉంటే యువర్ ప్రొఫైల్ బికమ్స్ వెరీ స్ట్రాంగ్ అని చెప్తున్నాం. అండ్ ఇంకా ఐటీ అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా కూడా ఈ కోర్సు నేర్చుకోవచ్చు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.